వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్స్ మామ్. హాయ్ అండి, దిస్ ఇస్ మధు గాదరాజు. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే చార్మినార్ వచ్చాము షాపింగ్ చేయడానికి. నేను నా ఫ్రెండ్స్ని తీసుకుని చార్మినార్ వచ్చేసాను. సో ఇక్కడ మనం చార్మినార్ దగ్గర షాపింగ్ చాలానే చేయొచ్చు. తక్కువ కాస్ట్లో ఎక్కువ ఐటమ్స్ కొనుక్కోవడానికి ఇక్కడికైతే వస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ గ్యాంగ్తో నేనైతే వచ్చేసాను. ఇలా వచ్చామా లేదా మా అక్క చున్ని బేరం ఆడేస్తుంది. అక్కడ ఇచ్చేదే 50 కంటే ఇంకా 20కి అడుగుతుంది. మన లేడీస్ తో మామూలుగా ఉండదు. మరి చార్మినార్ దగ్గర అటు సైడ్ షాపింగ్ ఉంటుంది. అటు సైడ్ వచ్చేసి మదీనా అన్నమాట. మేము ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసాము. స్లోగా ఒక్కొక్క ఐటమ్ నేను ఎంత కాస్ట్ ఉంటుందో మీకు చెప్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా షాపింగే ఉంది. ఇక్కడ చూసారు కదా గర్ల్స్ కి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో. డ్రెస్సెస్ లో అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మేమైతే చూడలేదు ఇక్కడ. సో ఇంకా ఇక్కడైతే పంచలోహాలతో రింగ్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడైతే చాలా మంది ఇలా చున్నీస్ అయితే సేల్ చేస్తున్నారు. చున్నీస్, ప్లాజోస్ ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా 100 రూపీస్కే ఇస్తారు. ఇక్కడైతే మాకు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఏదైనా తినాలనిపించి వీటిని అయితే తీసుకుని తినలేదు, కొనుక్కుని తిన్నాము. ఈచ్ గ్లాస్ 20 రూపీస్ అంట. ఇది ఒకటే హై కాస్ట్ అనిపించింది నాకైతే. అందులో ఉన్న 4 ముక్కలే, అందుకే అలా ఉంటుంది. ఇంక ఇవైతే వెరీ చీప్ అనమాట. 50 రూపీస్కి కుర్తా అండ్ అనార్కలి మోడల్ అనమాట. ఇవన్నీ ఓపెన్ చేయకుండా చూడాలన్నాడు. ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. మాకు ఈ రెడ్ కలర్ నచ్చింది, కానీ ఎందుకు ఓపెన్ చేయకుండా అసలు లోపల ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి తీసుకోలేదు. ఇక్కడ చార్మినార్ దగ్గర ఇలా ప్యాక్ చేసిన 50 రూపీస్కి అయితే టాప్స్ సేల్ చేస్తూ ఉంటారు. ఎవరైనా తీసుకుని ఉంటే కనుక కామెంట్ చేయండి. అసలు దీని లోపల ఎలా ఉంటుంది, హోల్స్ ఉంటాయా, డ్యామేజ్ ఉందా, అవన్నీ మనకు తెలియదు కదా. ఎందుకు తీసుకుని వేస్ట్ కదా అని చెప్పి తీసుకోలేదు. పైకి చూడడానికి బాగానే ఉన్నాయి. 50 రూపీస్కి ఏమొస్తుంది, కానీ ఎంత 50 రూపీస్ అయినా వేస్ట్ చేసుకోలేం కదా. ఇంక ఇక్కడ చూడండి బాయ్స్ వి నైట్ వేర్ అయితే ఉన్నాయి, ఎంత బాగున్నాయో. ఈ జుట్టు షూ అయితే మనకి 200కే వస్తున్నాయి. మనం బార్గెన్ చేస్తే 150కి కూడా ఇస్తారు. ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో చూడండి. ఈ ఇయర్ క్యాప్స్ అయితే మనకి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. వీటిని వచ్చిన కొత్తలో అయితే 100కి అమ్మేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 300కి అయితే సేల్ చేస్తున్నారు, లేదా 380 అని చెప్తున్నారు. కానీ ఇప్పుడైతే 180కి వచ్చే ఫైనల్ గా. అక్కడ అలాగే దొరుకుతున్నాయి, ఇక్కడ కూడా అవి సేమ్ కాస్ట్ ఉన్నాయి, ఏం తగ్గలేదు. ఇంకా మేమైతే ఈ చైన్స్ దగ్గరికి వచ్చాము. ఇవి చూడడానికి ఇంత గోల్డిష్ గా ఉన్నాయి, ఏం బాగుంటాయి అనిపిస్తాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా మోడల్స్ చాలా బాగున్నాయి. సరిగ్గా చూసుకుంటే మనకు నచ్చిన మోడల్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. రింగ్ వచ్చేసి దానికైతే డిఫరెంట్ డ్రాప్స్, షేప్స్ ఇవైతే వస్తున్నాయి. ఇవైతే మేము తీసుకున్నాము. ఈచ్ పేరు కూడా 50 రూపీస్ పడ్డాయి. ఎంత భయ్యా ఇది? ఈ బ్యాగ్స్ అయితే మేము కాస్ట్ ఏం అడగలేదు, చాలా బాగున్నాయి కదా. మేబీ 300 లోపే ఉంటాయి. మనం బార్గెన్ చేస్తే 180, 200 కూడా ఇస్తారు. ఈ సారీ పిన్స్ అయితే ఈచ్ ప్యాకెట్ కూడా 120 రూపీస్ చెప్పారు. నాకు తెలిసి 60 రూపీస్కే బార్గెన్ చేస్తే ఇస్తారు. బాగుందక్క, వెరీ నైస్. 50 రూపీస్కి వస్తుందా? हम एक बोले तो एक डाल के छोड़ देते। सही बात। బ్లాక్ తీసుకోనా?
నువ్వు మీ పిల్లకి ఏం తీసుకుంటా మా పిల్లకి मैं बोल रहा हूँ उसमें वापस दे दीजिए। ఈ నెక్ సెట్స్ వచ్చేసి ఈచ్ 100 రూపీస్ పడ్డాయి. సరితా అడేలాంటి అడుగుతాడు. ఎంత భయ వాచ్? ఈ సెట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. వాళ్ళైతే 600 చెప్పారు, వాళ్ళు 300కి ఫైనల్గా ఇస్తామని చెప్పారు. క్వాలిటీ కూడా ఓకే అనిపించాయి, వర్త్ అనిపించింది. అసలు 300కి ఏమొస్తాయి చెప్పండి. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి, చూడడానికి చాలా డీసెంట్ లుక్ అయితే ఉంది. ఇక్కడ ఉన్నాయి 100. ఇక్కడ తీసుకోవాలి లోపల అంత క్వాలిటీ లేదు. సైజ్ ఓకే. ఇంకా ఇటు సైడ్ అన్ని కూడా బ్యాంగిల్ స్టోర్స్ అయితే ఉన్నాయి. ఇదేగా మనం తీసుకున్నాం. అదే అది తీసుకో. ఎంతంట? 120 అంట సరితా. పద్మ ఎంత పడకండి ఒకసారి. जस्ट 3 1 2 3 कितने को दे रहे? कितना दे रहे? అడిగేసింది బేరం 50 రూపీస్ అంట. సింగిల్ లైన్ లేదా? సింగిల్ లైన్ సింగిల్ లైన్ ఏమంటున్నా? సింగిల్ లైన్ 50 3 లైన్లు ఇమ్మంటా వద్దా? మేము 50కి అడిగాం. 120 చెప్పారు ఆయన. సింగిల్ లైన్ ఉందా? అలా రావద్దు, అలా అడ్జస్ట్మెంట్
యానవా ఇంకా అటు సైడ్ షాపింగ్ అయిపోతే ఇటు సైడ్ షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసాం. మేము మదీనా సైడ్ అయితే ఉన్నాం ఇప్పుడు. ఇంకా ఇవి మా ఫ్రెండ్స్ ఇద్దరు కావాలంటే ఇవి చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఇందులో సాంబ్రాణి కడ్డీలు పెట్టుకోవాలి. డిఫరెంట్ సాంబ్రాణి కడ్డీలు అయితే ఇక్కడ బాగున్నాయి. స్మెల్ చేసాం, చాలా బాగున్నాయి ఇక్కడ. ఎంత భయ్యా హ్యాండ్ బ్యాగ్స్? ఇది 50యా? ఇది 50యా? ఇది ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ప్లాజాస్ అనమాట. వీటిలో అయితే మనకి చాలా డ్రెస్సెస్ అంటే శారీస్ షాపింగ్ అయితే ఉంటుంది. బ్లాక్ డ్రెస్ బాగుంది. యాక్చువల్గా మేము వచ్చిన పర్పస్ వేరు ఇక్కడికి. మా బాబుకి మా ఫ్రెండ్ వాళ్ళైతే సూట్ తీసుకున్నారు. వాళ్ళ బాబుకి సూట్ తీసుకుంటే అది నచ్చి మేము తీసుకోమని చెప్పి అడిగితే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి తీసుకున్నారు. అదైతే సైజ్ చిన్నది అయిపోయింది మా బాబుకి. ఇంకా దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాము. ముందైతే చార్మినార్ దగ్గర షాపింగ్ చేసుకుని ఆ తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. మీ నెంబర్ ఎంత? బ్లాక్ దొరికితే చూడండి. బ్లాక్ కావాలండి. బ్లాక్ ఉంటే మేడం. ఇది అయితే 10 నెంబరా? ఒకసారి సైజ్ చూపిస్తారా? సరిపోతుంది. పేరు ఉంటాడు కదా, కానీ బ్లాక్ ఉంటే ఇంకా బాగుంటుంది. బ్లాక్ ఉంటే ఇది ఉంది కదక్క, ఇది ఇట్లా మెరవదు. అవును, అందులో కలిసిపోతుంది. చూడు బాగుంటది. ఇంక ఇక్కడ అయితే సైజ్ తీసుకుని ఎక్స్చేంజ్ అయితే చేసుకుని అయితే మీకు షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంక ఇదంతా కూడా మదీనా అనమాట. సారీస్, ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా గల్లీస్ లో ఉన్నాయి. నాకు ఇది బొమ్మ చూడగానే భలే నవ్వొచ్చింది, భలే అనిపించింది. మా ఫ్రెండ్స్ని పిలిచి చూపించాను, భలే నవ్వుకున్నాం మేమందరం కూడా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.